ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అందరికీ కుబేరుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ వారం షేర్ మార్కెట్, గత వారంలో షేర్ మార్కెట్ అద్భుతమైనటువంటి దిశగా కొనసాగింది. చాలా మంచి మార్పులు. అంటే ట్రంప్ గారి యొక్క ప్రభావం మన మీద ఎటువంటిది లేదు. దేశ జాతీయ ఆర్థిక పరిస్థితి, స్థిరమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు, ఎవరిని కూడా లెక్క చేయకపోవడము, యువతలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి పనితనము వల్ల మనం ఆర్థిక భవిష్యత్తుని పొందుకోబోతున్నాం. సరే, సెంటిమెంటు, ఒడిదుడుకులు అవన్నీ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఆఫ్రికా మార్కెట్, జపాన్ మార్కెట్ కానివ్వండి, కొంత మనల్ని ఒడిదుడుకు గురి చేసిన డాలర్ యొక్క ప్రభావం మన మీద ఉన్నా, అలాగే బ్యారెల్ ధర, అంటే పెట్రోలియం బ్యారెల్ ధర మనకి అనుకూలమైపోయినా 20 పైసలు 30 పైసలు తగ్గి డాలర్ కొంత ఇబ్బంది కలిగించినా, కానీ స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థని పుంజుకున్నాం. కారణం సెంటిమెంటు, దేశం యొక్క అభ్యున్నతికి ప్రతి ఒక్కళ్ళం పాటుపడాలన్నటువంటి తపన మన భారతీయులలో బలంగా కనపడుతోంది. దానివల్ల మనకి సమృద్ధి అయినటువంటి వనరులు ఉన్నాయి, వనరులను వినియోగించుకుంటున్నాము. దానివల్ల మంచి ఆర్థిక ప్రయోజనం పొందుకోబోతున్నాం. గత వారంలో మంచి డెవలప్మెంట్. దాదాపు మనకి నిఫ్టీ వచ్చేసి 25.327లో ముగిసింది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి మనకి 82,626 పాయింట్ చిల్లర్లో ముగిసింది. అదే దూకుడు కొనసాగుతుంది వచ్చే వారం కూడా. 22వ తేదీ సెప్టెంబర్ నుంచి 26వ తేదీ సెప్టెంబర్ మధ్యలో దూకుడు కొనసాగేటువంటి షేర్ మార్కెట్, సంపద వృద్ధి పొందుకునే షేర్ మార్కెట్. దాదాపుగా మనకి ఇప్పటికే 7 లక్షల కోట్ల సంపద అనుకూలంగా ఉంది. ఇప్పుడు అంటే ఈ వారంలో, ఈ 4 రోజుల్లో మనకి అద్భుతమైనటువంటి ధర లాభం వచ్చింది. ముదుపర్లకి సంపద పెరిగింది. ఇదే ఓరబడి కొనసాగుతుంది, తప్పకుండా మనకు అనుకూలంగా ఉంటుంది. 22వ తేదీ కాస్త మందకొడిగా ప్రారంభమైన మళ్ళీ మంగళవారం నాడు బ్రహ్మాండంగా పుంజుకొని అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గత వారంలో ఈ అదాని గారికి వాళ్ళకి సెబీ క్లీన్ చిట్ ఇవ్వడం కూడా మనకి ఎదుగుదలకి కారణమవుతుంది. మనకి అలాగే రిలయన్స్ వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మంచి లాభాన్ని కలిగించబోతున్నాయి. అలాగే మనకి మార్కెట్ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఎందుకు? దసరా సెంటిమెంట్ కలిసి వస్తుంది. ఆశ్వయుజ మాసం అదృష్ట మాసంగా చెప్పబడుతుంది. కాబట్టి సెన్సెక్స్కి, నిఫ్టీకి దూకుడు బ్రహ్మాండంగా ఉంటుంది. బుల్ మార్కెట్ అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఇబ్బంది లేదు. మీకు చాలా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటాం. అంటే ఈ వారంలో 22వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో ఉండేటువంటి నిఫ్టీ ఎలా ఉండబోతుంది అన్న విషయంలో నేను ఇక్కడ 25,327కి ప్రారంభమై 25,970 వరకు ఇది రీచ్ అవ్వడానికి అవకాశం బలంగా కనబడుతోంది. అలాగే సెన్సెక్స్ మనకి 82,626లో ప్రారంభమైంది. కాబట్టి అదే టైంలో అక్కడే ప్రారంభమవుతుంది. ఒడిదుడుకులతో కొనసాగి ఒక రోజున, అంటే సోమవారం సాయంత్రం మంగళవారం నాడు 81,900కి 81,400కి కూడా దిగి తర్వాత మళ్ళీ మనకి 82,800 వరకు ఈ వారాంతంలో 82,800 పైచీలకు మనము బ్రహ్మాండమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంటే 150 పాయింట్లు పెరిగినా, లేదా ఒక్కొక్కసారి చెప్పలేం 83,030 పాయింట్ల వరకు కూడా చేరుకునే అవకాశం కనబడుతోంది. ఎందుకు? గురువారం రోజున అద్భుతమైనటువంటి గ్రహ సంచారం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అందులో బ్యాంకింగ్ షేర్లలో లాభాలు పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్ షేర్ల లాభాలు పొందుకునే ప్రయత్నంలో మనకి గురువారం రోజున 83,030 వరకు కూడా మనకి ఈ సెన్సెక్స్ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మనకి ఈ ఆటోమొబైల్ మరియు ఐటీ షేర్లలో ఏవి బలాన్ని కలిగిస్తున్నాయని చూసుకుంటే ఈసారి కూడా హెచ్సిఎల్ పతనాన్ని సూచిస్తోంది. కాబట్టి హెచ్సిఎల్ షేర్కి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే టాటా స్టీల్ కూడా మనకి కొద్దిగా నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మహేంద్ర టెక్ కూడా కొద్దిగా మనకి ఇబ్బంది కలిగించేటువంటి కలుగుతుంది. కానీ మహేంద్ర మోటార్స్ మాత్రం లాభాలు సూచించే అవకాశం. బజాజ్ కూడా మనకి కాస్త మెరుగైన ఫలితాలు, గత వారం కన్నా ఈ వారం మెరుగైన ఫలితాలు కలిగించే అవకాశం. యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసి కానీ, హెచ్ఎస్బిసి కానీ మనకి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. హెచ్డిఎఫ్సి మాత్రం మళ్ళీ పతనమే కనబడుతుంది. బట్ మేబీ బుధవారం, శుక్రవారం రోజుల్లో హెచ్డిఎఫ్సి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. ఇక ఎస్ బ్యాంక్, ఎస్బీఐ రెండు కూడా మంచి అనుకూలతని, ఐసిఐసి బ్యాంక్ తన ప్రభావాన్ని చూపిస్తూ, అంటే తన వాటాని బ్రహ్మాండమైనటువంటి షేర్స్లలో నిలుపుకునే అవకాశం కనబడుతుంది. ఐసిఐసిఐ కూడా తప్పకుండా మీరు షేర్స్ కొనుగోలు చేయవచ్చును. ఇక విప్రో, ఇన్ఫోసిస్ లాంటి షేర్లలో పెద్ద దూకుడు కనిపించట్లేదు. కేవలం బుధవారం దాకా వెయిట్ చేయండి. గురువారం, శుక్రవారం రోజున ఈ విప్రో, ఇన్ఫోసిస్ లాంటి షేర్స్
కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలిక పెట్టుబడి కింద వాటిని కొనుగోలు చేస్తే వచ్చే వారం కానీ అవతల వచ్చే వారం కానీ కొంత అనుకూలవంతమైన రాబడి పొందుకునే అవకాశం కనపడుతోంది. అలాగే ఎల్ఎన్టీ, బోచ్ షేర్స్ మీరు కొనుక్కునే ప్రయత్నం చేయొద్దు. అశోక్ లేలాంటి కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చును, ఆ విషయాన్ని గమనించుకోండి. గోద్రేజ్ లాంటి షేర్స్లు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే భారతీయ ఎయిర్టెల్ కూడా సాహసవంత నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా అవి దిగదుడిపై కనపడుతోంది. భారతీయ ఎయిర్టెల్ కూడా అంతగా మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కనిపించట్లేదు, ఆ విషయాన్ని గమనించుకోండి. ఇక యాజ్ యూజువల్గా యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్స్ మీరు కొనుగోలు చేయవచ్చును, లాభాల పాట పడే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా బ్యాంకింగ్ షేర్లు, ఐటీ షేర్లు లాభాలు ఉంటాయి. అంతకంటే ముఖ్యమైనది మీకు ఫార్మా ఇండస్ట్రీలో షేర్స్ అన్ని కూడా అరోబిందో కానివ్వండి, రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి, ఇతరత్ర మనకి ఈ ఫార్మా ట్రేడ్స్ అన్ని కూడా మీకు తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాటిలో షేర్స్ మీరు కొనుగోలు చేయవచ్చును. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది, లాభాల పండే అవకాశాలు ఉన్నాయి. దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రుల విధంగా అమ్మవారి అనుగ్రహంతో బుల్ మార్కెట్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో ఉంటుంది, ఇందులో సందేహం లేదు. ఇందులో మీరు పెట్టుబడులు పెట్టవచ్చును, లాభాలు స్వీకరించవచ్చును అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ మీకు అందరికీ కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.